ఈశ్వరాచారి మృతి గురించి ఏం చెప్తారన్న ప్రధానంగా ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి ఈశ్వరాచారి మృతికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ ప్రభుత్వం. ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రధానమైనటువంటి ఒక కారణం రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు. వాళ్లపైన హత్యా కేసులు పెట్టి ఉండాల్సి ఉండే ఇప్పటికే. కానీ ఇది ఒక ఫ్యూడల్ ప్రభుత్వం, ఆధిపత్య అహంకారంతో ఉన్న ప్రభుత్వం, పెట్టుబడిదారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఒక పేదింటి బిడ్డ వాగ్దానం చేసి ఆ వాగ్దానం అమలు చేయకపోతే నిరసనతో తను ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ఏ రకమైనటువంటి ఒక చర్య తీసుకున్నటువంటి వాళ్ళు లేరు. కనీసం సానుభూతి కూడా ఈ ప్రభుత్వానికి తెలపడానికి మానవత్వం లేకుండా ఒక క్రూరమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు వ్యవహరించినారు. ఇది ముమ్మాటికి నాట్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే కాదు, సభ్య సమాజం అంతా కూడా ఖండించవలసిన ఒక పరిస్థితి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికి 200 కోట్ల రూపాయలతో సర్వేలు చేసి జీవో 9 పట్టుకొచ్చి తర్వాత జీవో 46 పట్టుకొచ్చి కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి జీవో 9 పక్కన పెట్టేసి జీవో 46 పట్టుకురావడంతో నిరసనతో ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముమ్మాటికి ప్రభుత్వమే కారకులు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏమాత్రమైనా చీము నెత్తురున్నట్టయితే బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా పౌర హక్కు ఉన్నది అనేటువంటి కనీస ఇంగితం, విఘ్నత, మానవత్వం కనుక ఈ ప్రభుత్వం అనుకున్నట్టయితే మేము వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బోగస్ ఎన్నికలు, ఒక ఫార్స్ ఎన్నికలు. బీసీల గొంతు కోసి ఇవాళ ఒక వికృతమైనటువంటి రాజకీయ విన్యాసానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము చేయాల్సిన చర్య అన్నీ చేసినాము. బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టుకోవాలి కాబట్టి చారి యొక్క మృతిని వాళ్ళే బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు. ఇది మానవత్వం లేనటువంటి ఒక సన్నాసులు మాట్లాడేట ఒక మాట. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా దోషులే, కాదంటలేను. కానీ బీజేపీని నిర్దిష్టంగా దోషిగా నిలబెట్టాలంటే ఎన్నిసార్లు ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, ఎన్నిసార్లు అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ సమస్య గురించి చర్చ చేసినారు, ఎన్నిసార్లు పార్లమెంటు సభ్యులను తీసుకెళ్ళి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసినాడు, ఎన్నిసార్లు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో ఉన్నాయి, దానికి సంబంధించినట్టు ఒక ప్రొసీడింగ్ పార్లమెంట్లో మనం ప్రవేశపెడతామని చెప్పని ఎన్నిసార్లు లేవనెత్తినారు. ఎందుకు కనీసం ఒక ప్రైవేట్ బిల్ అయినా సరే ప్రవేశపెట్టే ప్రయత్నం చేయలేదు. సిగ్గు ఎగ్గు లేకుండా బీసీలు అంటే ఏదో తెలివి తక్కువలు, చెవుల పూలు ఉన్నాయి, భావోద్వేగాలకు గురి అయ్యేటువంటి ఒక ఎమోషనల్ పర్సన్స్ అనుకుంటున్నాడో ఏదో తెలియదు. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు బీసీల్లో ఉన్నటువంటి ఒక భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని ఒక చిల్లర ఆట ఆడుతూ ఉన్నాడు. ముమ్మాటికి బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు దోషులే. కానీ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వాడు దాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చెంపలు వేసుకోవాలి కదా. మరి రేవంత్ రెడ్డి పిలవండి, ప్రెస్ క్లబ్కి పిలిచి 2 చేతులు చెంపలు పళ్ళు వేసుకొని నేను ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు అని చెప్పని చెంపలు వేసుకోమని చెప్పండి. అట్లా లేకుండా ఇవాళ 42 జీవో 9 ఎందుకు తెచ్చినావు సమాధానం చెప్పు. జీవో 9 పైన కేసు పెండింగ్లో ఉండగా 46 ఎందుకు పట్టుకొచ్చినావు సమాధానం చెప్పు. వాటికేం సమాధానం చెప్పకుండా ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లిబడే అని చెప్పని ఒకడి మీద ఒకడు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అని బీజేపీ, కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుంటే బీసీలు ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ముమ్మాటికి సాయిశ్వరాచారి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరే సిగ్గు ఎగ్గు ఉంటారు, మా ట్యాక్స్లే ఇవాళ మీరు మీ వెనకమ్మడి కాన్వాయిలు తిరిగినా, మీ వెంబడి పోలీసు వాళ్ళు తిరిగినా, మీకు అట్టహాసాలు ఉన్నా, మీ వెంబడి మంత్రులై యంత్రులై పెద్ద అట్టహాసాలకు పాల్పడుతున్నట్టు మేము కట్టిన ట్యాక్సే. పాపం ఆ పిల్లవాడు పేదింటి బిడ్డ, చిన్న పిల్లలు 3 ఉన్నారు, భార్య చిన్న వయసులో ఉన్నది, చదువుకోలేదు. ₹1 కోటి ఎక్స్గ్రీష్ ఇవ్వండి, మీ జేబులకి వెళ్ళి ఇస్తా ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమన్నా 150 కోట్లు ఖర్చు పెట్టిండు. అక్కడ ఏంది ఫ్యూచర్ సిటీ అని చెప్పిన ఫ్రాడ్ సిటీ పేరు మీద అక్కడ పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టిండు. ₹1 కోటి చారి బలిదానాన్ని రకరకాల వక్రీకరిస్తున్నారు, ఏం చెప్పండి. చిల్లరగాళ్ల ప్రయత్నం అది. నేను ఇక చిల్లరగాళ్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మానవత్వం ఉండాలా, చీమునెత్తురు ఉండాలా. ఒకసారి ఆ ఇంటికి పోయి చూసినాక చారి చావును మీరు అపహాస్యం చేసే ప్రయత్నం చేయండి, వక్రీకరించే ప్రయత్నం చేయండి. ఆ పిల్లవాడు బీసీ రిజర్వేషన్ల కోసం భావోద్వేగానికి గురై చనిపోయినాడు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప బాధ్యత తప్పి మానవత్యారాహిత్యంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తే అంతకంటే రాక్షసత్వం ఇంకోటి ఉండదు.